హలో అండి, నా పేరు వైష్ణవి. నేను షిరిన్ శ్రీరామ్ సార్తో ప్రేమించొద్దు అనే ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను అనమాట. సో స్టార్టింగ్లో ఈ ఫిలింకి మేము 60 సీన్స్ అనేది రాసాము. మనం కొత్త ప్రొడక్షన్ హౌస్ని మీట్ అవ్వబోతున్నాము. వాళ్ళకి గీతా ఆర్ట్స్ నుంచి టైఅప్ అయి ఉందని చెప్పారు. తర్వాత తెలిసింది ఏంటంటే అది అమృత ప్రొడక్షన్స్ అనమాట. సంపూర్ణేష్ బాబుని కూడా కలిశాను. దిస్ ఇస్ ద ఫోటో అనమాట. ఆ రూమ్లో ఆ 60 సీన్స్ కాస్త 116 సీన్స్ అయ్యాయి అనమాట. ఆ 116 సీన్స్ కూడా నేనే నా ఓన్ హ్యాండ్స్తోని మార్కర్ బోర్డ్ పైన రాశాను. ఇది వెనకాల సీన్స్ అనమాట. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, ఎనీథింగ్ అంటే డ్రాఫ్టింగ్ అనేది నేనే చేశాను అక్కడ. సపరేట్ అయ్యాక మేము ప్రేమించొద్దు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అనే టైటిల్తోని మళ్ళీ రీనేమ్ చేశామన్నమాట. సో ఒకరోజు ఏమైంది అంటే నేను బేబీ మూవీ పోస్టర్ అనేది చూశాను. సో వెళ్ళాను. సో చూస్తూ ఉంటే నాకు ప్రతి ఒక్క సీన్ నేను చూస్తూ ఉంటే నాకు అక్కడ టెన్షన్, పానిక్నెస్ అనేది స్టార్ట్ అయ్యి బాధేసింది. ఇంటర్వెల్ వరకే వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ కూడా నేను రాసిన సీన్సేనండి. అంటే మా డైరెక్టర్ సార్, షిరిన్ సార్ చెప్పే సీన్స్ అన్నీ కూడా నరేట్ చేస్తూ ఉంటే నేను రాసాను, నా ఓన్ హ్యాండ్స్తో నేను రాశాను అనమాట. ఆల్మోస్ట్ 25 to 30 సీన్స్ అండి అందులో కాపీ కొట్టినవి. షిరిన్ ఈ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఇది అని చెప్పి కాపీ రైట్స్ కానివ్వండి ఏది కూడా చేయలేదు. సో ఇంటర్వెల్లో నేను కాల్ చేసి చెప్పాను సార్కి, సార్ ఈ మూవీ అనేది మన దగ్గర నుంచి కాపీ కొట్టింది సార్, ఈ సీన్స్ అనేది నేను రాసాను సార్, అందులో మేజర్గా చాలా సీన్స్ ఉన్నాయి కదా, ఇది సార్ మనం చేసినది, మన ఇన్ని ఇయర్స్ కష్టపడిందంతా కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు సార్, కాపీ చేసేసారు అని చెప్పి నేను చెప్పాను సార్కి. మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు రాసాను అని చెప్పేసి సాయి రాజేష్ గారు, నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ మాట్లాడుతుంటే కూడా మీరు రాసిన అని చెప్పారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాసిన సీన్ మీరు రాసిన అని చెప్పారు. పక్కనున్న సీన్స్ దొబ్బేసి మీరు రాసిన అని చెప్పేసి గిఫ్ట్ సీన్స్ కాపీ చేశాడు. అప్పుడు కూడా కనీసం అంత పెద్ద యాక్టర్తో కూడా అబద్ధం చెప్పించాడు. కనీసం అప్పుడన్నా లేదండి ఈ సీన్ ఒక అమ్మాయి రాసింది, లేదా నా ఫ్రెండ్ షిరిన్ దగ్గర నుంచి తీసుకున్నాను అని చెప్పున్న వీ వుడ్ హ్యావ్ ఫెల్ట్. మాకు రెస్పాన్స్ ఏమొచ్చింది అని అంటే నేను మీకు చెప్తామన్నమాట. రెస్పాన్స్ ఏంటంటే సాయి రాజేష్ గారు ఈ స్టోరీ అంట షిరిన్ సార్కి చెప్పారంట. ఆయనే షిరిన్ సార్కి నరేట్ చేస్తే షిరిన్ సార్ రాసారంట స్టోరీని. అమృత ప్రొడక్షన్ ఈజ్ లుకింగ్ ఫర్ అవర్ ఫ్రెష్ టాలెంట్ ఫర్ అన్ అప్కమింగ్ తెలుగు మూవీ ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం, డైరెక్టెడ్ బై అని కూడా లేదు ఇక్కడ కూడా. ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం, డైరెక్టెడ్ బై షిరిన్ శ్రీరామ్. ఇక్కడ ఈ పోస్టర్లో అమృత ప్రొడక్షన్ లోగో ఉంది, సాయి రాజేష్ నీలం అని ప్రొడ్యూసర్ అని ఉంది, అండ్ ఇక్కడ షిరిన్ శ్రీరామ్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి మెన్షన్ చేశారు ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ ప్లాట్ అని చెప్పారు. ఎక్కడండి, ఎక్కడ కామన్? ఓకే, నార్మల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కామన్ నేను చెప్తాను, కానీ ఒక బస్తీ అమ్మాయి సైమల్టేనియస్గా ఒక బస్తీ అబ్బాయిని అండ్ ఒక రిచ్ అబ్బాయిని లవ్ చేసినట్టు ఏ స్టోరీ ఉందండి? ఏ మూవీలో ఉంది? ఏ ప్లాట్లో ఉంది? ఒకసారి చూపించండి మాకు. మేము ఇంత అమ్మాయిని ట్రెడిషనల్గా నీట్గా చూపిస్తే వీళ్ళేమో ఒక అమ్మాయిని ఇంత బ్యాడ్గా చూపించారండి. యూ కెన్ సీ పోస్టర్ అనేది ఎంత వరస్ట్గా ఉందంటే. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నా కెరీర్లో ఎన్నో రకాల కాపీస్ని చూసానండి. అంటే వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసినవి, రీమేక్ చేసినవి, హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన సీన్స్ని ఎన్నో చూసాను. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, విచిత్రం అనుకోవాలో లేకపోతే వెర్రితనం అనుకోవాలో నాకు తెలీదు, పక్క డైరెక్టర్స్ అసిస్టెంట్స్, అంటే మన అసిస్టెంట్స్ కూడా కాదు, పక్క డైరెక్టర్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి సీన్స్ కాపీ కొట్టి మన మూవీలో వేసుకోవడం అనేది చాలా వరస్ట్ అండ్ చాలా చెత్త. మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రవికిరణ్ రాజు. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ప్రొడ్యూసర్. సో ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఈ మన బేబీ సినిమా గురించి, ఆ ఇష్యూ గురించి, అది సాయి రాజేష్ నిజంగా తానే రాశాడా, అది నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో సాయి రాజేష్ అనే ఈ పర్సన్ నాకు తెలిసినప్పుడు ఫిలిం అనే లాంగ్వేజ్లో, ఫిలిం అనే హిస్టరీలో ఏబిసిడికి ఏ కూడా పలకలేని స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు కరుణించి జాలి చూపెట్టి, ఏది మన ఎర్ర బస్ ఎక్కి చాలామంది ఇట్లా రోడ్డు పైన అనాథలు ఇట్లా చదువు లేకుండా తిరిగిపోతే అరే బాబు తిండి పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా, అట్లా షిరిన్ అనే ఒక మహానుభావుడు సాయి రాజేష్కి
ఇచ్చిన దాన ధర్మం ఏంటంటే ఒక టీజర్ డైరెక్ట్ చేసి హృదయకాలయం అనే ఒక సినిమాకి అతనికి కెమెరా తెలియదు, సాయి రాజేష్ కెమెరా అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలియదు, రైటింగ్ అంటే ఏమీ తెలియదు. అతనికి తెలిసింది ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో ఉండాలి, అందరి చేత పొగడతలు అతనికి కావాలి, ఎలాగైనా సరే గెలవాలి అనే ఒక మైండ్ సెట్, ఒక నెగిటివ్ థాట్స్తో ఒక రాంగ్ వేలో, ఒక రాంగ్ డైరెక్షన్లో అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. సో అట్లాంటి క్యాండిడేట్కి షిరీన్ అనే ఒక గురువు లైఫ్ ఇచ్చాడు. హృదయకాలయం అనే సినిమాకి అతనికి డైరెక్షన్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరికీ చెప్పేసుకున్నాడు ఇది నా సినిమా అని. షిరీన్ అప్పుడు శ్రీరామ్ దగ్గర ఉన్న కథను దొంగలించి అమాయకులైన బేబీ సినిమాలో నటించిన యాక్టర్లకి అది తన కథని అని చెప్పి నమ్మించి యాక్టింగ్ చేయించి ఆ సినిమాని విడుదల చేశాడు. అంటే అతనే తప్పు చేశాడు, అతనే ఒక క్రైమ్ చేశాడు. ఆ క్రైమ్ అతను చేసి యాక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరికీ పంచిపెట్టాడు. షిరీన్ని క్షమించు అని ఒక్క మాట అడిగుంటే షిరీన్ అంత మంచివాడు. అతని పేరులోనే శ్రీరాముడు ఉంది. శ్రీరాముడు ఎంత కామో ఇతను కూడా అంతే కామ్. ఇలా అరే పోరా, ఇది నాకు ఒక తుచ్చం, దీన్ని వదిలేసా, ఇట్లాంటి నేను 100 కథలు రాసుకొని తీసుకోగల కెపాసిటీ ఉన్న షార్ట్ కట్లో వచ్చే విజయం, సక్సెస్ ఏది నిలబడదు. సో ఇందాక చెప్పినట్టు క్షమించు అని ఒక్క మాట అనలేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది అని నేను విన్నాను, అని నమ్ముతున్నాను కూడా. ఇప్పుడు అంత పెద్ద అవార్డు వచ్చి నేషన్ మొత్తం నీకు రెస్పెక్ట్తో సత్కరించి నీ స్కిల్ని అప్రిషియేట్ చేసిన తర్వాత ఒక కథ కొట్టేయాల్సిన అవసరం నీకేముంది? మీరు సాయి రాజేష్ బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మీరందరూ నిజంగా సాయి రాజేష్ని ఇష్టపడే వ్యక్తులైతే, అతని బాగుకోరే వ్యక్తులైతే మీరు ఒక్కసారి పడుకునే ముందు మీరందరూ అతనికి కాల్ చేసి, మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే సాయి రాజేష్కి కాల్ చేసి, అరే నిజంగా ఒరే సాయిగా కథ నువ్వు షిరీన్కి చెప్పావా, షిరీన్ నీకు చెప్పాడా అని ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని సాయి రాజేష్ని ఒట్టేసి చెప్పమని మీరు అందరూ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అతన్ని మోసం చేసి నువ్వు బాగుపడలేవు. ప్రేమించొద్దు అనే ఒక ఒరిజినల్ కథ ఎలా పుట్టింది, ఆ ఒరిజినల్ కథని ఎలా దొంగలించి బేబీ అనే సినిమా తీశారు. అనగనగా ఒక రోజు ఒక న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిల్ని ప్రేమించింది, అందువల్ల ఆ అమ్మాయిని చంపడానికి 2 వ్యక్తులు ఇట్లా ప్లాన్ చేశారు, ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అనే వార్త పేపర్లో ఉండడం వల్ల ఎన్నో న్యూస్ పేపర్లో ఉన్న అన్ని న్యూసుల్లో ఆ ఆర్టికల్ మాత్రమే నాకు జూమ్ లెన్స్లో ఇంత పెద్దగా కనిపించింది. సో షిరీన్ వాజ్ ద గై హూ డిసైడెడ్ ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి. కింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది. ఇది ఇనిషియల్ డేస్లో ఏంటంటే షిరీన్ ఒక్కడే రాసేవాడు, తర్వాత టీమ్ ఇదంతా డెవలప్ అయిన తర్వాత హోల్ టీమ్ అందరు కలిసి రాశారు. అలాంటి హానెస్ట్ పీపుల్ ఎంతో కష్టపడి హానెస్టీతో బ్యూటిఫుల్గా బోర్డు పైన ఎన్నో సీన్స్ డెవలప్ చేస్తే, కొంతమంది ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు దొంగతనం చేస్తారు, ఆర్ ఆ బేబీ సిట్టర్స్ ఉంటారు కదా, పిల్లలకి తినిపించమ్మా అంటే తినిపిస్తూ మధ్యలో వాళ్ళే తింటారు. సో అట్లాంటి చీప్ మెంటాలిటీ పీపుల్ ఉంటారు కదా. సో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ లైక్ టు బీ పోస్టెడ్ ఆన్ పబ్లిక్ మీడియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్గస్టింగ్ పోస్టర్ ఐ ఎవర్ వాచ్డ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. అమ్మాయిలందరూ ఆర్ అమ్మాయిలు లైక్ ఒక మగవాళ్ళని మోసం చేస్తారు, వాళ్ళని గుడిపేస్తారు అనేదా దీని అర్థం? ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఇలా చూపిస్తాడు? దేవతల్లాంటి అమ్మాయిలు. ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది, ఏమని రాస్తుందంటే, హే హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్. అమృత ప్రొడక్షన్స్ అంటే సాయి రాజేష్ ప్రొడక్షన్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీ అని రాస్తుంది. ఇక్కడ షిరీన్ ఏం రాశాడంటే, స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగరింగ్ దిస్ స్టోరీ అని రాస్తుంది. డేట్ వచ్చేసి 13th May 2015. మీరు చెప్పండి, ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ నాట్ ఎ సినిమా, ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ షిరీన్. నీలాంటి ఒక ఫిల్మ్ మేకర్కి టాలెంట్ లేకపోయినా ఏం లేకపోయినా ఒక నిజాయితీ ఉందని మేము నమ్మినాం కాబట్టే
మా గ్రూప్లో నిన్ను జాయిన్ చేసుకున్నాం, నీకు సలహాలు ఇచ్చినాం, నీకు మేము ఎన్నో టిప్స్ ఇచ్చి ఈరోజు నువ్వు ఎదగడానికి కారణం షిరిన్. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేనప్పుడు వచ్చినోడే అది షిరిన్. అలాంటి షిరిన్కే నువ్వు ద్రోహం చేస్తున్నావు, చాలా ప్రాబ్లంలో పడతావు. షిరిన్ ఒక మంక్ లాంటోడు, ఒక ఋషి లాంటోడు. అతని జోలి కోసం మాత్రం నువ్వు ఫినిష్. మేము ఎవ్వరేం చేయక్కర్లేదు, నీ కర్మకి నువ్వే అనుభవిస్తావు, అది గ్యారంటీ. నిజం ఒప్పుకోకపోతే ఎన్ని జన్మలైనా నేను నిన్ను వేటాడతా సాయి రాజేష్. నిజం గెలుస్తుంది, నిజం షిరిన్, షిరినే నిజం. ఇదంతా విన్నందుకు దయచేసి మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రవికిరణ్ రాజు. థ్యాంక్ యూ. ఈ ఫిలిం నేను తీసింది యాక్చువల్లీ అంటే దీని మెయిన్ ఆడియన్స్ టీనేజర్స్, 9th స్టాండర్డ్ అనుకోండి. ఒక స్టూడెంట్ 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు, వీళ్ళలో ఎక్కువ టీనేజ్ బ్యాచ్ ఉంటారు. కొంచెం తెలియని వయసు అంటాం కదా, 9th స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే డిగ్రీ కాలేజ్ వాళ్ళందరూ కంపల్సరీ ప్రేమించొద్దు సినిమా చూడాలి. ఈ జనరేషన్లో ఏమవుతుందంటే టెక్నాలజీ చేంజ్ వచ్చింది సడన్గా. లాస్ట్ 1-2 డెకేడ్స్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే లాస్ట్ డెకేడ్లో మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ, అదేమంటారు, సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్ కానీ సడన్ రైజ్ వచ్చింది. కాబట్టి ఈ చేంజ్ మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు కంట్రోల్ చేయడం ఈజీగా ఉండేది, కానీ ఇప్పుడు మీరు పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చూస్తలేరు కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అందుకే 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వాళ్ళు వీళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్. వాళ్ళని ఈ సినిమా చూడమని రికమెండ్ చేసి మరీ పంపుతారు. మేము రీసెంట్గా ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఈ ఫిలింకి సంబంధించి చిన్న కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్. ఆ కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము పాసెస్ ఇచ్చినాము. మీ ఇంట్లో ఈ టికెట్ చూపెట్టండి, మాకు ఇక్కడ స్క్రీనింగ్ ఉంది అని మీ ఇంట్లో చెప్పండి. మీ ఇంట్లో పర్మిషన్ ఇస్తే రండి, మీ కాలేజ్ నుంచి తీసుకెళ్తున్నారు ఈ సినిమాకి అని చెప్పండి అని చెప్పినాము. చాలామంది పిల్లల్ని నువ్వు ఈ సినిమా చూసిరా, కంపల్సరీ చూసిరా అని చెప్పినారు. మీకు ఒకవేళ ఈ సినిమా మీద డౌట్ వస్తే, ఎందుకంటే సినిమాని పిల్లలకి రికమెండ్ చేయాలంటేనే భయం అయ్యే రోజుల్లో మీరే వెళ్ళి ఒకసారి ఆ సినిమా చూసొచ్చి తర్వాత మీరు ఆ పిల్లల్ని మీరు పంపించవచ్చు. ఒక థియేటర్ మొత్తం నిండి ఆ ఫిలిం చూస్తారు అని. ఎందుకంటే ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీట్లో నుంచి లేచి ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే క్లైమాక్స్కి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా చాలా రేర్. ఐదర్ మీకు మొత్తం చిన్న పిల్లల సినిమాలు వస్తాయి, లేకపోతే కొంచెం అడల్ట్ మూవీస్ వస్తాయి. కానీ థర్డ్ ఎవరైతే నేను ఫిలిం లవర్స్ ఉన్నాను అనుకోండి, వాళ్ళు కథను చూస్తారు, స్క్రీన్ ప్లే చూస్తారు, సౌండ్ డిజైన్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఫస్ట్ నేను తెలుగు అండ్ హిందీ తీసినాను ఈ సినిమా. తర్వాత నేను ఎప్పుడైతే సౌండ్ డిజైన్కి తమిళనాడుకి వెళ్ళినానో, ఆ తమిళనాడులో వాళ్ళు కొందరికి చూపెట్టాల్సిన సిచ్యువేషన్ నాకు వస్తే, తెలుగు ఇండస్ట్రీలో ఇది రిలీజ్ అయిందని గర్వంగా ఫీల్ అవుతున్నా అనుకునే సినిమా కావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికీ పాటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. యూట్యూబ్లో కొన్ని 7 పాటలు ఉన్నాయి కదా, యూట్యూబ్లో కొన్ని పాటలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకా ముందు కూడా థియేట్రికల్ ట్రైలరు రిలీజ్ అవుతుంది, తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలే వస్తున్నప్పా హీరో ఒకరు అందరినీ ఆయనే చేసినట్టు బదనం చేస్తూ ఆమె నోటీస్ ఇవ్వటం, వాళ్ళని నోటీస్ ఇవ్వటం, ఇలాంటి ఇండస్ట్రీలో ఉండదు దాన్ని బదనం చేస్తున్నారు. వాళ్ళు ఈ తీసుకురాగా తప్పలేదు. తప్పు చేసింది కాక, కాపీ కొట్టింది కాక మళ్ళీ ఇంకో ఉల్టా బదనం. అక్కడ ఇచ్చాము.